దేవునికి స్తోత్రం. వాక్యం చదువుకున్న ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో ఇలా రాయబడి ఉంది. నీ దేవుని మందిరంలో నీ ప్రవర్తనలు కాపాడుకుందుము. మన దేవుని మందిరంలో ఏ విధంగా మన ప్రవర్తన కాపాడుకుంటున్నాం? మన మందిరములకు వెళ్ళిన తర్వాత మన హృదయములు అపవిత్రులు అయిపోతున్నాయి. ఇది వేరే వేరే ఆలోచనలోకి వెళ్ళిపోతున్నాయి. మరి ప్రసంగి గ్రంథంలో చక్కగా రాయబడింది. మనం సంపూర్ణమైన హృదయముతో మనం దేవుని మందిరంలోకి వెళ్ళాలి. మరి దేవుణ్ణి ఆరాధించాలి. మన తలంపులు దేవుని యందే కలిగి ఉండాలి. ప్రియులారా చూడండి, మన ఆలోచనలు ఎలాగుంటున్నాయి, మన హృదయం ఎలాగుంటుంది, మన మందిరంలో వెళ్ళేటప్పుడు మన సంపూర్ణమైన హృదయంతో మనం ఉండగలుగుతున్నామా అనేది మనం ప్రశ్న చేసుకోవాలి. ప్రియులారా చూడండి, చాలామంది దేవుని మందిరంకి వెళ్తూ ఉంటారు. వాళ్ళ ప్రవర్తనలు బాగోవు, మందిరంలో కూర్చుంటారు, వాళ్ళ చూపు బాగోదు, వాళ్ళ తలంపులు బాగోవు. ప్రియులారా చూడండి, మరి ప్రసంగి గ్రంథంలో తేటగా రాయబడి ఉంది. 5వ అధ్యాయం నుంచి కిందకి చదువుకుంటూ వస్తూ ఉంటే మరి మందిరంలో మనం ఏ విధంగా ఉండాలనేది మరి ప్రసంగి గ్రంథంలో రాయబడింది. చూడండి ప్రియులారా, మన మందిరానికి వెళ్తున్నాము, మరి మన తలంపులు ఏ విధంగా ఉంటున్నాయి, మన ఆలోచనలు ఏ విధంగా ఉంటున్నాయి, మన చూపులు ఏ విధంగా ఉంటున్నాయి అనేది మరి దేవతి దేవుడు ముందే మరి గమనించి ఒక ప్రసంగి గ్రంథంలో రాయించడానికి గొప్ప అవకాశం ఇచ్చాడు. చూడండి ప్రియులు, చాలామంది మందిరాలకు వెళ్తూ ఉంటారు, చాలామంది ప్రభువుని ఆరాధిస్తూ ఉంటారు. చూడండి ప్రియులరా, మనము మందిరంలోకి వెళ్ళిన తర్వాత మన చూపులు వేరేగా ఉంటాయి, మన ప్రవర్తనలు వేరేగా ఉంటాయి. అంతే ఇక్కడ రాయబడి ఉంది ప్రసంగి గ్రంథంలో. మన ఆలోచనలు వేరేగానే ఉంటాయి, మన తలంపులు వేరేగానే ఉంటాయి. ప్రియులరా చూడండి, ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన అవసరం ఉంది. ఇలా చదువుకుంటూ వస్తూ ఉంటే మరి చక్కగా దేవుని మందిరంలోకి వచ్చి మాట్లాడబడి ఉన్నారు. చూడండి ప్రియులరా, మరి ప్రసంగి గ్రంథంలో మరి ఈ విధంగా ఉంది కనుక మన ప్రవర్తనలు ఏ విధంగా ఉన్నాయనేది మనము ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రశ్న వేసుకుందాం. ప్రియులారా చూడండి, కొంతమంది మందిరంలోకి వెళ్తూ ఉంటారు, ప్రవర్తనలు ఆలోచనలు వేరేగా ఉంటాయి, చూపులు వేరేగా ఉంటాయి, తలంపులు వేరేగా ఉంటాయి. ప్రియులారా సేవకులు చక్కగా మరి విశ్వాసులు పిలుస్తూ ఉంటారు, ఫలాని వ్యక్తి మంచిగా పాడుతుందని. కానీ అవును, కరెక్టే, మంచిగా పాడుతుంది మంచి సింగరు. పాటలు పాడి వచ్చిన తర్వాత మనం కూర్చున్నాక మన ఆలోచనలు వేరేగా ఉండకూడదు, మన తలంపులు వేరేగా ఉండకూడదు, ప్రభు వైపే ఉండాలి, మన ప్రవర్తనలు ప్రభు వైపే ఉండాలి. మన సమృద్ధమైన హృదయమును, సంపూర్ణమైన హృదయమును ప్రభువుకి అర్పించుకోవాలి. ప్రియులారా చూడండి, మరి మందిరము కోసం మరి ఈ విధంగా రాయబడిందంటే మరి ఈ లోకంలో అనేక మంది మందిరంలో కూడా మరి మందిరానికి చెడ్డ పేరు వచ్చినట్లుగా, మరి పరిశుద్ధాత్ముడికి దుఃఖపడినట్లుగా మరి ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రియులారా కొంతమంది స్త్రీలైనా పురుషులైనా యవన పిల్లలైనా సరే, ఈ మధ్యకాలంలో యవన పిల్లలు చాలా రకరకాలుగా ఉన్నారు. సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత మందిరాల్లో కూడా సెల్ ఫోన్లు తెచ్చుకుంటున్నారు. మందిరాల్లో సెల్ ఫోన్లు తెచ్చుకుని దైవజనులు ఎంతో విలువైన వాక్యాలు చెప్తుంటే మరి ఎవరు మెసేజ్ పెడుతున్నారని చూస్తూ ఉంటారు. మరి యూట్యూబ్లో ఏదైతే వస్తుందని చూస్తూ ఉంటారు. మరి ఏయో రకరకాలైన వస్తాయని చూస్తూ ఉంటారు. మీ యవన బిడ్డలకి ఈ రాత్రికాల సమయంలో చెప్తున్నా, దేవుడు అంటే చాలా క్రమశిక్షణగా మనం ఉండాలి. దేవుని మందిరంలో చాలా క్రమశిక్షణగా ఉండాలి. దేవుని ఆలయమును మనం చాలా క్రమశిక్షణగా ఉండాలి. అందుకే ప్రభువారు చాలా సందర్భంలో దేవుని మందిరం పాడు చేస్తున్నారని ప్రభువారు చక్కగా మరి రాయబడి ఉంది. ప్రభువారు చాలాసార్లు సందర్భంలో మరి ప్రభువారు మరి చాలా బాధపడ్డారు. దేవుని మందిరంకి వచ్చిన తర్వాత మన క్రమముగా ఉండాలి. దేవుని మందిరంకి వచ్చిన తర్వాత మన హృదయం పరిశుద్ధంగా ఉండాలి. దేవుని మందిరం వచ్చిన తర్వాత మన ఆలోచనలు దేవుని వైపే ఉండాలి. దేవుని మందిరం వచ్చిన తర్వాత మన తలంపులు వాక్యం వైపే ఉండాలి. దేవుని మందిరం వచ్చిన తర్వాత మనము సేవకుల వైపే దృష్టి పెడతా ఉండాలి. సేవకులు ఎటువంటి వాక్యం చెప్తారు, సేవకులు ఎంత లోతైన మాటలు మాట్లాడుతూ ఉంటారు, దేవుని మాటలు. సేవకులు ఎంత లోతైన వాక్యాలు చెప్తూ ఉంటారు. అంటే తలంపులతో విశ్వాసులు మనం ఏం చేయాలంటే విశ్వాసులన్నీ మీరు చక్కగా శ్రద్ధగా వింటూ ఉండాలి. దేవుని మందిరంకి వచ్చిన తర్వాత మన ఆలోచనలు వేరేగా ఉండాలి, మన తలంపులు వేరేగా ఉండాలి, మన చూపులు వేరేగా ఉండాలి. వీళ్ళరా చూడండి, చాలామంది మందిరంలోకి వచ్చిన తర్వాత రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటారు. చాలామంది చక్కగా సింగర్లు పాటలు పాడుతూ ఉంటారు, చక్కగా వాక్యం చదువుతూ ఉంటారు, బైబిల్ స్టడీ చేస్తూ ఉంటారు. చాలామంది రకరకాలైన పరిస్థితులను బట్టి ఉంటారు. కొంతమంది అయితే ఇంటికాడ ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఇంటికాడ ఏమైపోయిందో, మరి పొలాన్ని ఏమైపోయిందో, మరి నా భర్త ఎక్కడికో బయటికి వెళ్ళారు, పరిస్థితులు ఎలాగ ఉన్నాయో, బిడ్డలు బయటికి వెళ్ళారు, పరిస్థితులు ఎలాగ ఉన్నాయో అనే ఆలోచనలో దిష్టు
బయటికి లోకం వైపుకి పెడతా ఉంటారు. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో వాక్యం ప్రతి ఒక్కరు కూడా దేవుని మందిరంలో ఉన్న 2 గంటలైనా 3 గంటలైనా ఈ హృదయాన్ని దేవుని వైపు పెట్టండి. దేవుని మాటలు వింటే గనక మనం ఆశీర్వదించబడతాం. దేవునికి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదు, దేవుని మందిరంకి వెళ్ళిన బిడ్డలు మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మన ఆలోచనలు మారుతూ ఉంటాయి, మన తలంపులు మారుతూ ఉంటాయి, మన చూపులు మారుతూ ఉంటాయి. రకరకాలైన పరిస్థితులుగా మనం మాట్లాడుతూ ఉంటాం. ఎవరన్నా ఏదైనా అంటే కనుక మనం భరించము, ఎవరన్నా ఏదైనా అంటే కనుక మనం ఓపిక చేసుకోలేం. ప్రియులారా, చూడండి, మందులో నుంచి చెప్పు బాగానే ఉంటాం, ఐక్యతగా ఉంటాం, మంచిగానే ఉంటాం, దేవుని వాక్యం చెప్పినట్టు శ్రద్ధగా వింటాం. బయటకు వచ్చిన తర్వాత ఇంటి పక్కలతో గొడవ వేసుకుంటాం, పక్కింటి వాళ్ళతో గొడవ వేసుకుంటాం, సంఘంలో గొడవ వేసుకుంటాం. అనేక మంది ఎవరన్నా వచ్చి ఫోన్ల ద్వారా మాట్లాడినా, ఒకవేళ ఎవరన్నా మన ఇంటికి వచ్చి ఏదైనా కానీ మనం ఓర్చుకోలేము. దేవుని మనసు మనలో అప్పుడు ఉండదు. బయటకు వచ్చిన తర్వాత దేవుని మనసు, గుళ్ళో ఉన్నంతసేపు దేవుని మనసు ఉంటుంది. దేవుని కలిగి ఉంటాం కనుక అన్ని ఆలోచనలతో మనం నిండిపోయి ఉంటాయి. మరి బయటకు వచ్చిన తర్వాత, బయట మందిరం గుమ్మం దాటిన తర్వాత సాతానుడు మనసు ఆటోమేటిక్గా మనలో లోబెడతా ఉంటారు. చూడండి ప్రియులారా, మనం ఎప్పుడు కూడా గుడిలో ఉన్నప్పుడు అదే విధేయతగా ఉండాలి. గుడిలో ఉన్నప్పుడు అదే, ఏ భక్తితో అయితే మనం గుడిలో ఉన్నామో అదే భక్తి బయటకు వచ్చిన తర్వాత కొనసాగిస్తూ ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే గుడి నుంచి బయటకు వచ్చామో, గుడిలోంచి బయటకు వచ్చిన తర్వాత మాట తీరు అదే విధంగా ఉండాలి, చూపు తీరు అదే విధంగా ఉండాలి, మన తలంపుల తీరు అదే విధంగా ఉండాలి, మన ఆలోచనల తీరు అదే విధంగా ఉండాలి, దేవునికి మహింపరిచే విధానంగా ఉండాలి, దేవుని గణపరిచే విధంగా ఉండాలి, దేవుని పిల్లలోని చెప్పుకునే విధంగా మనం ఉండాలి. ఎప్పుడైతే ఆ విధంగా మనం ఉన్నామో మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి, మన ఆలోచనలు ఆశీర్వదించబడతాయి. మనం ఇక్కడే నిలబడి వాక్యం చదివినా సరే దేవుడు మన చక్కగా వాడుకుంటూ ఉంటాడు. పాటలు పాడినప్పుడు కూడా మంచి స్వరాలు ఇస్తూ ఉంటాడు. మరి మనం ఎక్కడికి వెళ్ళినప్పటికి కూడా మరి కాపుదల మనకు ఉంటుంది. ఒకవేళ మనం బయటికి ప్రయాణం వెళ్ళామంటే మరి మన కాపుదల, ఆయన దూతలను మన కాపుదలగా ఉంచుతూ ఉంటాడు. ఎందుకంటే ఆయన పిల్లలము కనుక, ఇప్పుడు ఆయన కోసం మనం నెవరేస్తున్నాం కనుక, ఆయన కోసం వాక్యం చెప్తున్నాం కనుక, ఆయన పనులు మనం చేస్తున్నాం కనుక, మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాం కనుక, మన విశ్వాసం అలా నిలబెట్టుకుంటే కనుక, మరి ఇప్పుడైతే మన విశ్వాసంగా నిలబెట్టుకున్నామో, ఎప్పుడైతే మన భక్తిగా ఉన్నామో, ఎప్పుడైతే మన నిష్టగా ఉన్నామో, అప్పుడే దేవుడు చక్కగా మనసు సంతోషిస్తూ ఉంటాడు. దేవదూతలకు చెప్తా ఉంటాడు, ఫలానా వ్యక్తి చక్కగా విశ్వాసంగా ఉన్నాడు, ఫలానా వ్యక్తి చక్కగా నమ్మకముగా ఉన్నాడు, గుళ్ళో ఏదే తీరువుగా ఉన్నాడు, గుళ్ళో ఏ విధంగా భక్తిగా ఉన్నాడు, గుళ్ళో ఏ విధంగా అయితే వాక్యం ఉన్నాడు, గుళ్ళో ఏ విధంగా అయితే చక్కగా మంచిగా ప్రవర్తిస్తాడు, అలాగే బయట కూడా అలాగే ప్రవర్తిస్తూ ఉంటాడు, అలాగే వినయముగా ఉంటాడు, అలాగే నమ్మకముగా ఉంటాడు, అబద్ధమాడడు, పాపము చేయడు, పాపం పడడు, అసూయ పడదు, దూషించడు, ఎవరికి కూడా హానికరకుండా ఉంటాడు అని దేవుడు చక్కగా మీ పట్ల సాక్ష్యం చెప్తా ఉంటాడు. ఎప్పుడైతే దేవుడు మీ ఆలోచనలు మారినాయో, మీ తలంపులు మారినాయో, మీ చూపులు మారినాయో, మీ క్రియలు మారినాయో, అప్పుడే దేవుడు పరలోక రాజ్యంలో దేవదూతలు చెప్తా ఉంటాడు, చక్కగా మనల్ని చూస్తూ ఉంటాడు. అప్పుడు మనకి ఏదైనా అపాయం వస్తే దేవదూతలని మన కావులుగా పంపుతూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో విశ్వాసాలని మీరు ఆ విధంగా ఉండగలుగుతారా? మందిరంలో ఏ విధంగా అయితే క్రమముగా ఉన్నారు, మందిరంలో ఏ విధంగా అయితే దేవుని దూషించకుండా చక్కగా ఆరాధన చేస్తూ ఉన్నారు, మందిరంలో మంచి స్థలంపులతో మీరు ఉన్నారు, మందిరంలో మీరు దేవుని ఎలా ఆరాధిస్తున్నారు, ఆ విధంగా బయట కూడా దేవుని అలా ఆరాధిస్తారు. ఈ రాత్రికాల సమయంలో ఆ విధంగా దేవుని పిల్లలుగా మంచి సాక్షులుగా మీరు బతుకుతారా? మంచి సాక్షులుగా మీరు జీవించగలదురా? మంచి సాక్షులుగా మీరు ఎదగలుగుదురా? మీ సంఘాల్లో, మీ గ్రామంలో, మీ కుటుంబంలో మంచి సాక్షులుగా మీరు జీవించగలదురా? ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ సంఘంలో నమ్మకముగా ఉండండి, మీ సంఘంలో మంచి సాక్ష్యం కాపాడుకోండి, మీ సంఘంలో మంచి విశ్వాసం కాపాడుకోండి. మీ మాట తీరు మారాలి, మీ నడక తీరు మారాలి, మీ పడక తీరు మారాలి, మీ పరిస్థితులు మారాలి. మీ ప్రతి విషయంలో కూడా ఏ స్థలంలోకి వెళ్తే ఆ స్థలంలో పరిశుద్ధమైన స్థలముగా మీరు మార్చబడితే గనక పరిశుద్ధాత్మ దేవుడు, మన నమ్మకమైన దేవుడు, ఉన్నవాడు అనువాడైన దేవుడు దేవదూతల్ని భూమి మీదకు పంపి మన అవసరాలు తీరుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు ఆపదలో ఉన్నావా? నువ్వు అపాయంలో ఉన్నావా? నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావా? నువ్వు బాధల్లో ఉన్నావా? నువ్వు శ్రమల్లో ఉన్నావా? ప్రతి శ్రమంలో కూడా
దేవత దేవుడు చక్కగా దేవదూతలు మిమ్మల్ని కావులుగా ఉంచుతాడు. మీ వెనకాలే మిమ్మల్ని పంపుతూ ఉంటాడు. మీ వెనకాలే దేవదూతలు కావులుగా ఉంచుతూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. రాత్రికాల సమయంలో వాక్యం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఒకసారి గమనించండి. మన మందిరములు ఏ విధంగా ఉన్నామో ప్రసంగంలో చెప్పినట్లుగా మందిరంలో చాలా ప్రవృత్తంగా ఉండాలంట, మంచి తలంపులు కలిగి ఉండాలంట, మంచి ఆలోచన కలిగి ఉండాలంట, మనం నమ్మకమైన వ్యక్తులుగా ఉండాలంట. ఏ విధంగా అయితే ఆ విధంగా మనం మందిరంలో కొనసాగించామో పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించడానికి దేవత దేవుడు మంచి అవకాశాన్ని మీకు ఇస్తారు. మీరు అంత మాత్రమే కాదు, మీరు ఏ ప్రాంతంలోకి వెళ్ళినా, మీరు ఏ సంఘంలోకి వెళ్ళినప్పుడు కూడా మీ సాక్ష్యం మీరు కాపాడుకుంటే గనక దేవుడు మిమ్మల్ని ఆస్వాదిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సాయంకాల సమయంలో ఈ యొక్క వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి, దేవుని యందు విశ్వాసం కలిగి ఉండండి. దేవుని మందిరములు ఏ విధంగా అయితే మీరు నమ్మకముగా ఉన్నారు, దేవుని మందిరములు ఏ విధంగా అయితే మీరు విశ్వాసంగా ఉన్నారు, దేవుని మందిరములు ఎలాగైతే సాక్ష్యం కాపాడుకున్నారు, దేవుని మందిరములు ఎలాగైతే మీరు ఆరాధనలు చేస్తూ ఉన్నారు, దేవుని పరిశుద్ధాత్మను మీరు ఎలా పొందుకున్నారో మందిరంలో, అదే విధంగా కూడా మీరు మందిరం బయటకు వచ్చినప్పుడు కూడా ఆ సాక్ష్యము పొందుకుని ఆ సాక్ష్యము ద్వారా అనేక మంది ఆత్మలు రక్షించబడితే కనుక మీ కుటుంబాలు, మీరు మీ బంధువుల కుటుంబాలు, మీ సంఘాలు కూడా దీవించబడతాయని ఈ రాత్రికాల సమయంలో మీరు దైవజనుడిగా కొన్ని మాటలు చెప్పడానికి దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు. ఆ విధంగా మీ కుటుంబాలు దీవించిన కనుక ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ర ప్రేమగల తండ్రి, దయగల దేవ, వందనాలు, స్తోత్రాలు. ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయంలో మీరు మాట్లాడారు. మందిరములకు వెళ్ళిన తర్వాత మేము ఏ విధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, నమ్మకముగా ఉండాలి, మా చూపులు కరెక్ట్గా ఉండాలి, మా తలంపులు కరెక్ట్గా ఉండాలి, మిమ్మల్ని ఆరాధించిన వాళ్ళుగా ఉండాలి, మిమ్మల్ని ఎప్పుడు దూషించకూడదు, ఈ నామాన్ని ఎప్పుడు మేము మహిమపరుస్తూ ఉండాలి, ఈ నామాన్ని మేము గణపరిచినట్లుగా ఉండాలి. ఆ విధంగా కొన్ని మాట మీ బిడ్డలు చెప్పాం ప్రభా. ఆ విధంగా ఈ రాత్రికాల సమయంలో మీ బిడ్డల వీడియోన ప్రతి ఒక్కరు కూడా ప్రభా వాళ్ళ మందిరములు, వాళ్ళ గ్రామంలో ఏ మందిరముకైతే వెళ్తున్నారో వాళ్ళ హృదయములు మార్చబడాలి నాయన. ఆ మందిరంలో ఆలోచనలు మీ వైపే ఉండాలి, మీ వాక్యం వైపే ఉండాలి. మీ వాక్యం చెప్పుచుండగా నాయన వాళ్ళ తలంపులు మారుతూ ఉండాలి. మందిరంలోంచి బయటకు వచ్చినప్పుడు కూడా ప్రభా అదే విధంగా వాళ్ళు కొనసాగిస్తూ ఉండాలి. మంచి సాక్షులుగా ఉండాలి ప్రభా. మంచి సాక్ష్యము కాపాడుకోవాలి నాయన. యవన బిడ్డలు కాపాడుకోవాలి, పురుషులు కాపాడుకోవాలి, స్త్రీలు కాపాడుకోవాలి ప్రభా. నేను రాని దినములు అనేకమైన శ్రమలు నాయన మాకు ఉంటాయని ప్రభా మీరు మాట్లాడేది తండ్రి. నన్ను ఆ శ్రమల్లోంచి తప్పించుకోవాలండి. ఇక్కడి నుంచే మెలకు కలిగి ఉండడానికి సహాయం చేయండి. ఇక్కడి నుంచే మిమ్మల్ని ఆరాధించినట్లుగా సహాయం చేయండి. మేము ఎక్కడ దుష్టులకి దగ్గరగా లేకోకుండా నాయన మీకు నమ్మకమైన బిడ్డలుగా ఉన్నట్లుగా సహాయం చేయండి ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు మీ బిడ్డలతో మాట్లాడాం ప్రభా. అదేవిధంగా మీ బిడ్డల మందిరాల్లో ఏ విధంగా ఉన్నారు, అదేవిధంగా బయట ఉండడానికి సహాయం చేయండి. వాళ్ళ సంఘంలో నమ్మకంగా జీవించడానికి సహాయం చేయండి. వాళ్ళ గృహాల్లో నమ్మకంగా ఉండడానికి సహాయం చేయండి. వాళ్ళ బంధువుల ఇంట్లో నమ్మకంగా ఉండడానికి సహాయం చేయండి. దేవుని బిడ్డలు ఇలాగే ఉంటారని ప్రభా మిమ్మల్ని మహింపరచాలి, మిమ్మల్ని గణపరచాలి, మిమ్మల్ని స్థిరపరచాలి ప్రభా. మీ నామాన్ని హెచ్చించబడాలి ప్రభా. వాళ్ళు తగ్గించబడాలి, మీరు హెచ్చించబడాలి నాయన. మేమైనా సరే దైవజనులు, వాళ్ళైనా సరే ప్రభా మిమ్మల్ని హెచ్చించబడాలి ప్రభా. ఆ విధంగా మీ బిడ్డను సహాయం చేసినట్టు బలపరిచి ప్రభు చెప్పించండి. నన్ను జ్ఞాపం చేసుకోండి. ఆయా స్థలంలోకి వెళ్ళి వాక్యం చెప్తుండగా కొన్ని ఆత్మలు రక్షించడానికి సహాయం చేయండి. కుటుంబాన్ని దీవించి ఆస్వాదించండి. కల్పదర్శన భార్యను దీవించి ఆస్వాదించండి. నా బిడ్డను నాకు ఆశ్రయించండి. ఆయన ఇచ్చిన ఇద్దరు బిడ్డలను కూడా మీరు దీవించాల్సింది. నా తల్లిదండ్రులు, నా బంధువులు, స్నేహితులందరినీ కూడా నాయన కృపలో బలపరిచి నడిపించి కృప చెప్పించమని మా కుటుంబం అంతా కూడా నాయన ప్రభా మీకు రానే దినంలో మీ అందరం మీ పరిశీలన చేసినట్టుగా సహాయం చేసి నమ్మకమైనగా నాయన మీ సన్నిధిలో ఉండడానికి కృప చెప్పించమని యేసు పరిశుద్ధమైన నామములో అడుగుచున్నాము తండ్రి.